వేల సినిమాలు వచ్చాయి. అందులో ఇవాళ కొత్తగా అడుగుపెట్టిన ఈ కొత్త టీంకి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. బాలరాజ్ ఈ పిక్చర్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నా దగ్గర 24 ఏళ్ళు ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేశాడు. ఇవాళ తను తీస్తున్న సినిమా అది చిన్నదా పెద్దదా అనే సినిమా కాదు. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఎంతో అంబిషన్తో వస్తున్నారు. ఒకే ఒక్క ఛాన్స్. ఆ ఛాన్స్ దొరికిన తర్వాత కొంతమంది రాజమౌళిలాగా తయారవుతారు, కొంతమంది పూరి జగన్నాథులు తయారవుతారు, కొంతమంది పవన్ కళ్యాణులు తయారవుతారు. అదృష్టం ఉంటుంది, కానీ ఆ అదృష్టం వెనుక కష్టం కూడా ఉంటుంది. ఎన్నో సభల్లో కూడా చెప్పాను నేను. ఈ వేదిక మీద ఎంతమంది పెద్దలు ఉన్నప్పుడు, సమయం తక్కువ ఉన్నప్పుడు సభకు నమస్కారం అంటే మొత్తం అందరికీ నమస్కారం వర్తిస్తుంది, వచ్చినటువంటి అతిథులకి నమస్కారం వర్తిస్తుంది అన్నారు. సభకు నమస్కారం అండి. ఇకపోతే ఇందాక ట్రైలర్ అండ్ సాంగ్స్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉన్నప్పుడు అందరూ కొత్త వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసినప్పుడు స్వర్గం నరకం రోజులు గుర్తుకొచ్చినాయండి నాకు. ఈ ఇందాక ట్రైలరు సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అందరూ కొత్త వాళ్ళే. చక్కగా డైరెక్టర్ గారు వీళ్ళు అందరూ, మా గురుగారు అయితే అప్పటిగా 3-4 సినిమాలు తీసున్నారు స్వర్గం నరకం టైంకి. బట్ అందరితోటి ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన అండి. అది ఊహించని సక్సెస్ వచ్చిందండి అదండి. అది అలాంటి సక్సెస్ ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానండి. ఇందాక ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు నాకు దాంట్లో డైలాగ్స్ అండి ఎంత బాగున్నాయండి. డైలాగ్స్ మీరు రాశారా? హరీష్ గారు డైలాగ్స్ చాలా బాగున్నాయండి. డైలాగ్స్ సూపర్ హరీష్ గారు. అలాగే లిరిక్స్ ఎంత బాగుంది అంటే, లిరిక్స్ ప్రొడ్యూసర్ గారా, లిరిక్స్ నేను ఆ డెప్త్ ఆలోచించాను. ఆ లిరికల్ డెప్త్ చక్కగా చాలా బాగున్నాయండి. డైలాగ్స్ కానీ ఆ లిరికల్ వాల్యూ కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్. నవేడేస్ ఏమైందంటే రొదన ఎక్కువైపోయి మనం డైలాగ్స్ లిరిక్స్ వినపట్టలేదు. కానీ ఇది ఇందాక చూసినప్పుడు ఎంత క్లియర్గా చెవికి అద్భుతంగా వినిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు నిజంగా. మన సురేష్ నాగబాల్ గారు పిలిస్తే వచ్చాను. యూనిట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఆ ఫిలిం పేరు కూడా తెలియదు నాకు. మీరు రావాలంటే ఆయన మాట. ఎందుకంటే ఆయన చూసినప్పుడల్లా రాంగ్ ప్లేస్లో ఉన్నారేమో అనుకుంటాను. ఆయన భాష, ఉచ్చారణ, డైరెక్టర్షిప్ అయి చూసి ఆయన పాలిటిక్స్లో అంటే ఎప్పటికీ ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూసేవాళ్ళమేమో. మా ఇండస్ట్రీకి తరపు నుంచి 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళేమో అనిపిస్తుంది. అతిరథ మహారందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీకి వస్తే మోసపోతాడు, నష్టపోతాడు అంటారండి. అలా కాకుండా ఒక గాడ్ ఫాదర్ లాంటి నాగబాల సురేష్ గారిను, లేకపోతే బాలరాజు లాంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ను పెట్టుకుంటే డెఫినెట్గా ₹1 కూడా నష్టం జరగదు, ₹1 కూడా ఏ విధమైన వేస్టేజీ ఉండదండి. అది తెలియక చాలామంది సొంత తెలివితేటలతో వచ్చి కొత్త సినిమా తీసి నష్టపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏ కొత్త నిర్మాత వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఒక సీనియర్ని ఎవరినైనా కొంచెం సలహాదారుడిగా, లేదంటే ఒక బాలరాజు లాంటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పెట్టుకుంటే మీకు న్యాయం జరుగుద్ది. ఇక ఎంతగా చెప్పినట్టుగా కొత్త నిర్మాత వచ్చినా ఆయన కూడా ఎంతో కొంత టేస్ట్ ఉంది కాబట్టి, కథ మీద లేదా ఒక లిరిక్స్ మీద కమాండ్ ఉంది కాబట్టి ఆ సినిమా 100% అంత కంట్రోల్లో ఉంటుంది. సినిమా డెఫినెట్గా ఎదరికెళ్ళటానికి, సక్సెస్ఫుల్గా సినిమా తీయడానికి దోహదం చేస్తుంది. చాలామంది ఎందాక నాగబాల సురేష్ గారు చెప్పినట్టుగా 300 సినిమాలు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాయంటే కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల. టీజర్ ట్రైలర్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో అందరూ హీరోలు కావాలని, ఆర్టిస్టులు కావాలని, డైరెక్టర్లు కావాలని వచ్చి చూపించారు. అలాగే రియల్ లైఫ్లో కూడా ఈ సినిమా తీసిన నిర్మాత గారు గొప్ప ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా దర్శకుడు హరీష్
థ్యాంక్ యూ సో మచ్. అలాగే నువ్వు కూడా రాజమౌళి గారి లాగా పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లు మీ సినిమా ఒక చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వేదిక మీద ఎంతమంది మహానుభావులు మహామహులు వీళ్ళు, వేదిక ముందు మీరు అంటే ఒక హౌస్ఫుల్ ఓవర్లోడ్ కలెక్షన్స్లో ఇంతమంది వచ్చినందుకు నిర్మాత దర్శకుల తరపున నా కృతజ్ఞతలు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు 24 క్రాఫ్ట్స్లో వచ్చి చాలా అది సాధించాలి ఇది సాధించాలని అనుకుని ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శం ఎల్వి ప్రసాద్ గారు అవ్వాలి. వారం రోజులు తిండి తినకుండా ముడుచుకుని పడుకుని కష్టపడి ఆయన మన ఫస్ట్ టాకీ సినిమా ఆలమర హిందీ దాంట్లో యాక్ట్ చేశారు. మన ఫస్ట్ తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద్లో ఆయన యాక్ట్ చేశారు. అలాగే తెలుగు తమిళ్ బైలింగల్ లాంగ్వేజ్ కాళిదాసులో ఆయన యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి ఇవాళ ఇంత ప్రాంగణం ఇది మద్రాసు, బాంబే, హైదరాబాదు, భువనేశ్వరు, కొచ్చిన్ ఇన్ని చోట్ల ఇంత ప్రసాద్ స్టూడియోస్ అని పెట్టి ఆయన ఒక డైరెక్టర్గా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు ఏక్ దూజే కేలియలు కానీ ఈవెన్ మిథున్ చక్రవర్తి రెండో సినిమా మిథున్ చక్రవర్తి రేఖతో డిఎస్ రాజు గారు పూర్ణచంద్రరావు చేసిన సినిమా కానీ అట్లా ఎన్నో సినిమాలు ఒక ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసి మన దేశంలో ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన ఘనత. అలాగే షావుకారు ఫస్ట్ హీరోగా షావుకారు జానకి గారిని ఎన్టీ రామారావుని హీరోయిన్గా పరిచయం చేసిన ఘనత ఎల్వి ప్రసాద్ గారు సాధించారంటే ఆ కష్టం ఆ కృషి ఆ పట్టుదల ఆ దీక్షే ఎల్వి ప్రసాద్ గారి విజయం. అందరికీ నమస్సుమాంజలి. నిజంగా ప్రసన్న గారు చెప్పినట్టు నాగబాల సురేష్ గారు ఒక పోరాట యోధుడు. నేను దాదాపు 25 ఇయర్స్ నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. చాలా ప్రోగ్రాంలో నేను కూడా ఆయనతో ఇన్వాల్వ్ అవ్వడం, మంచి చంద్రబోస్ గారు లాంటి అలాంటి వాళ్ళని ఎంతోమందిని వారు ఆహ్వానించి సన్మానించి సత్కరించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీకి విశేషమైన సేవ చేసి అధ్యక్షుడిగా ఫౌండర్గా టీవీ యూనియన్ని కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలని నిత్యం పోరాడిన వ్యక్తి నాగబాల సురేష్ గారు. ఈరోజు ఇట్లో నీ సినిమాకి ఆయన శ్రీకృష్ణుడి పాత్ర వహించాడు. నేను నా దగ్గరికి చాలామంది మా రామసత్య గారు కానీ మేమంతా కూడా మా ప్రసన్న గారి దగ్గర వస్తూ ఉంటారు. అందరూ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తూ ఉంటాను, ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరికీ వస్తుంటే సినిమా రిలీజ్ టైంలో అభిమన్యుడు స్టోరీ కాదు మన అర్జునుడి స్టోరీ ఉండాలి అని చెప్తుంటాను. ఏంటి అభిమన్యుడు అంటే నేనే వెళ్ళిపోయి రిలీజ్ చేస్తా అనుకునేలాగా ఎవరు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని. అక్కడ ఎంట్రన్స్ లో 4 కొత్త హీరోలు అని చెప్పి వాళ్ళని పరిచయం చేశారు నాకు నిర్మాత గారు నాగప్రసాద్ గారు. ఆ కొత్త మహాల్లో నా పాత ఫోటో 25 ఏళ్ళ నాటి పాత ఫోటో చూసుకున్నా, యాస్పిరేషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి నా శుభాకాంక్షలు. ముందుగా డెస్పరేట్ కాకుండా ఇన్స్పిరేషన్ తోటి యాస్పిరేషన్ తోటి మీరు ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా చెబుతున్నా, పునాది రాళ్ళు సినిమాలో స్టిల్స్ చూస్తే నలుగురు వచ్చి నా దగ్గర వచ్చినప్పుడు చిరంజీవి గారు, నరసింహరాజు గారు, ఇంకా తదితర యాక్టర్స్ ఎలా అయితే పునాది రాళ్ళలో ఉన్నారో అలా కనిపించారు. ఇందులో ఎవరో మెగాస్టార్ అవుతారో, ఎవరు పవర్ స్టార్ అవుతారో, ఇంకో స్టార్ అవుతారో చెప్పలేదు. కానీ ఒక విషయం బ్రదర్స్ మీకే చెబుతున్నా, సినిమా రంగం సముద్రం లాంటిది. దాంట్లో జీవించే జీవరాశులు లాంటి వాడమే ప్రయత్నం చేసే మనం నిరంతరం ఎగిరిపడే అలలే మనం కనే కళలు. ఆ అలలకి అదుపు లేదు, అదుపు లేదు. ఆ అలలకి అదుపు లేదు, మన కళలకి అదుపు లేదు. మీరు అనుకున్న కళని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమించండి. అద్భుతమైన ఘన విజయాలు సాధిస్తారని నేను మనస్ఫూర్తి నమ్ముతున్నా. నేను 25 ట్రై చేసి విరమించా. మళ్ళీ చిరంజీవి గారు పుణ్యం అంట ఖైదీ నెంబర్ 150తో విజృంభించా. కాబట్టి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. ఎందుకు అప్పుడు నా పరిస్థితుల వల్ల నేను మానేశాను. ఇప్పుడు అవకాశం చిక్కింది, చెలరేగిపోతున్నా. అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడటానికి చాలా భయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. కనీసం ఆ వాయిస్ మనం వినాలి కదా. అందరం మేము మగాళ్ళ మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో ఇద్దరే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడకపోతే ఎట్లా? ఇక్కడ ఒక జ్వాల ఉన్నది.
ఆ జ్వాల నా సీరియల్స్ కూడా నటించింది, జ్వాల చక్రవర్తి. అలాగే విచ్చేసిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అలాగే ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా, అలాగే ఇట్లు మీ సినిమా యూనిట్. నాకు దర్శకులు హరీష్ గారు ఒక 5-6 ఏళ్ల క్రితం, చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు కాదు, తన చిన్నప్పుడు, తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. మేము కొన్ని యాడ్ ఫిలిమ్స్, కొన్ని సినిమాలు చేశాము. నేను హరీష్ గారిని పలకరించే లోపల తనే నన్ను పలకరించాడు. అక్కడే తెలుస్తుంది దర్శకుడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. నేను కళాకారుణ్ణి, నా దగ్గరికి వచ్చి తను పలకరించడంలో తన సంస్కారం తెలుస్తుంది. నాకు తెలిసి వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ బాయ్ అండి అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు నేను చూసినప్పుడు. ఈరోజు నా డైరెక్టర్గా ఎదిగినందుకు వారికి హార్ట్లీ కంగ్రాట్స్ చెప్తూ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే లిటరల్లీ చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఏదో నిజంగా ఇందాక సార్ అన్నట్టు చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అని కాదు, కంటెంట్ ఉందా లేదా, సో అది మాత్రమే నమ్ముకున్నామండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ మొదలైనప్పుడు ప్రసాద్ గారి దగ్గర మొదలైందండి. మా సారు అంటే లిటరల్లీ మామూలు సినిమా పరంగా సార్ అనుకుంటున్నాం కానీ లైక్ బ్రదర్ లాగా ఉంటారు నాకు, లిటరల్లీ బ్రదర్ లాగా ఉంటారండి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం హరీషు, ఏం సినిమా చేద్దాం, ఎలాంటి కంటెంట్ ఎంచుకుందాం అంటే కూడా ఫస్ట్ థాట్ సార్దే. ఎవరిదో వద్దు, మనం పడ్డ కష్టాలే మనం చూపిద్దాం, ఎందుకంటే ఎవరికన్నా ఉపయోగం ఉంటుంది, మనం పడ్డ కష్టాలే మనం చూపిద్దాం అన్నారు. సో ఆ కోణంలోనే మేము ఎక్స్క్లూజివ్గా మేము పడ్డ కష్టాలు ఇలాంటివన్నీ తీసుకొనే ఇట్లు మీ సినిమా అనేది చేసాము. యొక్క సినిమాని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి సినిమా మంచి విజయం సాధించాలని, ఇలాంటి సినిమాలు మేము ఎన్నో చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా వేదికను అలంకరించిన వారు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకంగా నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ కృతజ్ఞత ఉంటానని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి ముఖ్య కారకులు మా బాలరాజు గారు. ఆయనే ఆయన ఒక్క భుజం మీదే మోసారనమాట. మొత్తం ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియదు. ఈ రోజు ఇంత ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా చేశారు. అతిరథ మహారాజులు అందరినీ కూడా ఒకే వేదిక మీద మాకు చూపించారండి. ఈ రోజు నేను ఎప్పుడు ఇంతమందిని ఒకే వేదిక మీద చూడలేదు, వాళ్ళని కలవలేదు. అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. అట్లాగే ఈ యొక్క సినిమాకి రామారావు గారని అట్లాగే శ్రీనివాస్ గారని ఇద్దరు ఉన్నారండి, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు. వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని వెనకాల ఉండి నడిపించారు. సార్ ఒకసారి మీరు కూడా మీడియా సమక్షంలో రండి, కొంచెం ఒకసారి రండి సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, రామారావు గారు లొకేషన్ల పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి మాకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చారండి. 100% సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళు లేకపోతే ఈ సినిమా పూర్తి చేసేవాళ్ళం కాదు. చాలా మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. నమస్కారం అందరికీ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను స్టేజ్ మీద మాట్లాడడం ఫస్ట్ టైం అండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ప్లస్ ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారు, చాలా పెద్ద క్యారెక్టరే. కానీ ఆ సినిమాలో నేను మొత్తము చాలా ఏడిచే క్యారెక్టర్ అనమాట. చూసారు కదా ట్రైలర్, చాలా బాగుంటుంది. సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు అభిరామ్. ఇక్కడ విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే మీరు ఎంత గ్రేటో అందరికీ తెలుసు, కానీ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా అండి హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నన్ను ఆదరించడానికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. సో ఇట్లు మీ సినిమా. ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పడం కన్నా ఒక 2 పర్సన్స్ గురించి చెప్పాలండి. నాకు ఛాన్స్ ఇచ్చిన నోరి నాగప్రసాద్ గారికి, అలాగే డైరెక్టర్ హరీష్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ హరీష్ గారు థ్యాంక్స్ అలాట్. సో సినిమాలో ఉండేది నేనే అండి, అంటే ఎవరైనా డౌట్ పడతారేమో.
అంటే చాలా మంది డౌట్ ఉన్నట్టుంది, తిరుగుతున్నా అటు ఇటు తిరుగుతున్నాను నేను, ఎవరో బోండమట్టు ఉన్నారు. అప్పుడు కొంచెం చబ్బీగా ఉన్నాను, ఇప్పుడు కొంచెం అంటే మరీ స్లిమ్ లేదు, కొంచెం దాంతో పోలిస్తే కొంచెం తగ్గాను. నేనే అండి అది, ఓకేనా? సో జస్ట్ కిడింగ్ అంతే. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. నాకు తెలిసి టీజర్ ట్రైలర్ చూడండి, నా సినిమా అని చెప్పట్లేదండి, అక్కడ ఏ సినిమా అని ఎలా చెప్పామని గూస్ బంప్స్ అయితే వచ్చాయండి.